వెల్కమ్ టు ఫైర్ మీడియా. ఇవాల్టి గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ తుప్పరి కుమార్ అన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. జై భీమ్. నమస్తే అన్న. మీరు ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు రావాలనుకున్నారు? ముఖ్యంగా ముందుగా ఫైర్ మీడియా ఛానల్ వివేక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు మీ ఛానల్కు. నా పేరు తుప్పర్ కుమార్. నేను బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను వచ్చేసి నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. దాని తర్వాత రాజకీయాలకి ఎందుకు వచ్చారు, బహుజన్ సమాజ్ పార్టీకి ఎందుకు వచ్చారన్నారు అంటే, నేను చదువుతున్న క్రమంలో అనేకమైనటువంటి కొంత వివక్షత లాంటిది, పేదరికం లాంటిది అట్లాంటివి అనుభవించిన. దాంతోపాటు ముఖ్యంగా మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, అంబేద్కర్ కానీ, అదేవిధంగా సావిత్రిబాయి పూలే కానీ, పెరియారు, అనేకమైనటువంటి మహనీయుల యొక్క చరిత్రను కొంతవరకు తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నటువంటి క్రమంలో మా గ్రామంలో, అంటే మా స్వగ్రామమైనటువంటి వెల్జర్ల గ్రామంలో ఎంతోమంది మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. ముఖ్యంగా మాకు కొంత చరిత్రను తెలియపరిచినటువంటి దొడ్డి శ్రీనివాస్ కానీ, జాంగారి రాములు కానీ, మా వార్డు మెంబరు మర్రి శివకుమార్ కానీ, ఇంకా కావాలి రాధాకృష్ణ కానీ, శరత్ కుమార్ కానీ, ఇంకా చాలామంది యంగెస్ట్ యువత అత్యంత ఎక్కువ ఉన్నటువంటి జనాభాలో మా గ్రామంలో చాలామంది యువకులు, ముఖ్యంగా మా వాళ్ళు అందరూ మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకొని వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్న క్రమంలో నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకుంటూ వచ్చి బీఎస్పీ పార్టీలో చేరాలని అనుకున్నాము. అదే క్రమంలో నేను వస్తున్నటువంటి క్రమంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో మేము ఇన్స్పైర్ అయ్యి బీఎస్పీ పార్టీలోకి రావడం జరిగింది. మహనీయుల సిద్ధాంతాలు కొనసాగిస్తూ మేము బీఎస్పీ పార్టీలోకి చేరడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. అటువంటిది ఈ బహుజన్ సమాజ్ పార్టీలో మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? బీఎస్పీ పార్టీ అనేది కనుమరుగైపోలే. బహుజన సిద్ధాంతం అనేది స్లోగా, అంటే జనాలకు స్లోగా ఇంజెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ని తీసుకోండి. వాళ్ళు ఏం చేశారంటే యువతను మద్యం మత్తులోకి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఓకే. ముఖ్యంగా బీఎస్పీ పార్టీ ఏంటంటే మహనీయుల యొక్క సిద్ధాంతాలను అనుసరిస్తూ, అంటే వాళ్ళ చరిత్ర మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో బీఎస్పీలో పనిచేయాలని మనము నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే చరిత్ర అనేది తొందరగా ఇప్పుడున్నటువంటి యువకులకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ఇంకా ఇట్లాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అది ఏం చేస్తాయంటే యువతకు చెడు వ్యసనాలకు గురి చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ప్రలోభాలు పెడుతుంటారు. కాబట్టి యువత అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ బీఎస్పీ మాత్రం ఏంటంటే సిద్ధాంతాలను అనుసరిస్తూ, సిద్ధాంతాలను కొనసాగిస్తూ, చరిత్ర ఎవరైతే నిజాలు ఎప్పుడైతే యువకులు తెలుసుకోగలుగుతారో అప్పుడు బీఎస్పీ పార్టీలోకి వస్తారు. బీఎస్పీ పార్టీ అనేది కనుమరుగు కాలేదు. సిద్ధాంతం అనేది స్లోగా జరుగుతుంటుంది కాబట్టి, నిరంతర ప్రక్రియ కాబట్టి బీఎస్పీ పార్టీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం అనేది స్థాపన జరుగుతుంది తెలంగాణలో. అది మీరు కూడా చూస్తుంటారు. ఈ బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ఈ పార్టీని ఎంతో బలోపేతం చేసి అందులోకి వెళ్ళారు. దాని పట్ల మీరు వ్యక్తిగతంగా ఎలా అంటారు? అంటే ప్రవీణ్ కుమార్ సారు బీఎస్పీలోకి రాకంటే ముందు తను తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ను కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిండు. ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్న క్రమంలో తను కూడా మహనీయుల యొక్క సిద్ధాంతాలు నచ్చి, బహుజన సిద్ధాంతం నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. వాస్తవానికి మీరు అన్నట్టు ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు పార్టీ అనేది ఒక హైప్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు పోయారంటే, ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. బట్ బహుజన సిద్ధాంతం మాత్రము ఒక పునాది లాంటిది. ఈ పునాదిని ఎవరైతే నిలబెట్టడానికి వస్తారో వాళ్ళే నిశ్చలంగా ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే వస్తుంటారు, పోతుంటారు. అది కామన్. అది పార్టీలు అన్నప్పుడు
కొంతమంది వస్తుంటారు, కొంతమంది పోతుంటారు. బట్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మా వరకు వచ్చేసరికి అయితే కొంత ఇబ్బంది మమ్మల్ని పెట్టి ఆయన ఇబ్బంది పడి పార్టీ లోపల నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తప్పు చేశారని నేను భావిస్తున్నా. బట్ భవిష్యత్తులో ఏమవుతారనేది ఆయన నిర్ణయం ఆయనే చూసుకుంటాడు. అది యువకులు ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ప్రలోభాలు పెడుతూ యువకులను, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను డబ్బుకు, మద్యానికి, అంబలి, గంజి అని ఇవన్నీ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వెళ్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిజం తెలుసుకుంటారో ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అనేది బలపడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత కొంతమంది అంటే ఇంకా ఈ పార్టీలను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు చూస్తున్న క్రమంలో కూడా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కూడా చాలామంది యువకులను కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయకపోవడము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో కొనసాగుతుంది. ఎందుకంటే 1 year పాలన వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా మన షాద్నగర్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది లేదు. యాజ్ యూజువల్గా తెలంగాణకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ పాలన అయితే ఏ విధంగా అయితే కొనసాగిందో అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అంటే యువతను ఉద్దేశించి వాళ్ళు చేసింది, ఒరగబెట్టింది ప్రజెంట్ అయితే ఏం లేదు లాస్ట్ 10 to 15 years నుంచి. సో ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలపడుతుంది అనే నమ్మకం మాకుంది. అదే నమ్మకంతో మేము ప్రజల లోపలికి ఖచ్చితంగా పార్టీ యొక్క సిద్ధాంతాలను, అక్కడ చేసినటువంటి ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ప్రజల లోపలికి వివరిస్తున్నాము. దాన్ని ప్రజలు కూడా పసిగడతారు. ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో నిజం తెలుసుకొని ప్రజలు మాత్రం ఖచ్చితంగా బీఎస్పీ వైపు వచ్చే అవకాశము ఉందని మాకు గట్టిగా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు ఉంది. కనుమరుగు ఏం కాలేదు వివేక్ గారు, కనుమరుగు కాలేదు. బీజేపీ యొక్క సిద్ధాంతాలు మెజారిటీగా ఉన్నటువంటి బహుజనులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు, అగ్రకులంలో ఉన్నటువంటి పేదలకు కూడా కొంతమంది అందరికీ తెలుసు. అక్కడ బీజేపీ కొన్ని ఈవీఎం ట్యాంపరింగ్స్ కానీ, భయాందోళనకు గురి చేసి కానీ, ముఖ్యంగా బహుజనుల పైన దాడులకు ప్రయత్నం చేసి వాళ్ళని భయపెడుతూ అధికారంలోకి వస్తున్నారు. అంతేగాని అక్కడ బీఎస్పీ అనేది ఓటు బ్యాంక్ పర్సంటేజ్ తగ్గలేదు. మీరు అన్నట్టు అసెంబ్లీ స్థాయిలో సీట్లు తగ్గినాయి, కానీ ఓటు పర్సంటేజ్ అనేది తగ్గలేదు. అక్కడ ఖచ్చితంగా అక్కడ యోగి ఆదిత్యనాథ్ చేస్తుంది ఏం లేదు. ముఖ్యంగా మన బహుజనులకు ఎంతోమంది, మన హైదరాబాద్కు అంతెందుకు ఈ షాద్నగర్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు నాతోని రోజుకు ఒక్కరైనా కలుస్తారు. ఎట్లుందని అడిగితే ఏం లేదు, యోగి మొత్తము అంతా భయపెట్టి ఓట్లు వేయించుకుంటున్నాడు. సో మేడం కూడా అంటే వాళ్ళు చెప్తున్నారు, మాయావతి మేడంకు ఓటు తగ్గలేదు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపెడుతూ ఓట్లు వేయించుకుంటారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. రేపు మాపు వాళ్ళు కూడా అధికారంలో నుంచి వైదొలుగుతారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేదే బీఎస్పీ పార్టీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బేంజీ కుమారి మాయావతి గారి అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆకాశానంద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ బలపడుతుంది. మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం అతి తొందరలోనే మీరు చూస్తారు. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేస్తలేదు అంటారు, కానీ 6 గ్యారెంటీలు మొత్తం అందరికి చేస్తారు కదా బ్రదర్. 6 గ్యారెంటీలు ఎక్కడ చేస్తారు అంటే మొన్న రీసెంట్ గా రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది అంటే ముందు చేస్తారేమో, 4 టైం ఉంది కదా, చేస్తారేమో అని కాదు. గతంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేసింది ఏం లేదు. విద్య, వైద్యం మీద ఎట్లాంటి పెట్టుబడులు, ఎట్లాంటి సపరేట్గా బడ్జెట్లు కేటాయించింది లేదు వాళ్ళు 10 ఏళ్ళలో. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏం చేసిర్రు, హామీలు 6 గ్యారెంటీలతో పాటు చాలా హామీలు. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 5,000 ఇస్తాం, పీజీ పాస్ అయిన వాళ్ళకి 15,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 2,000 ఇస్తాం. ఇవన్నీ వాళ్ళు నిరంతరం చెప్తూ వస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది అయితే ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇంకా 30% పెండింగ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం రైతు బంధు తీసుకోండి, అది కూడా చాలా మందికి రావడం లేదు. అంటే వీళ్ళు వాళ్ళ తరహాల వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమే జరుగుతుంది, కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు ఎట్లాంటి లాభము ఈ 2-3 పార్టీలతోని బీజేపీతో సహా ఎవరికి కూడా చేకూరలేదు. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు అనేటివి 6 అబద్ధాలు మాత్రమే. ఓకే, అవి మాత్రం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడినా
పక్షాన అంటే 100% ఎప్పుడైతే ఇప్పుడు ఒక కుటుంబంలో 6 మంది ఉంటాం, ఆ కుటుంబం ఎప్పుడైతే కడుపు నిండా బో తింటారో ఆ కుటుంబం బాగుపడుతుంది. ఓకే కుటుంబంలో ఒక్కరికి పెట్టి మిగతాలు బతకమంటే బతకలేరు కదా. ఓకే సో 6 గ్యారెంటీలు అనేటివి 100% గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 3,70,00,000 మందికి ఎప్పుడైతే అందుతాయో అప్పుడు వీళ్ళు నిరూపణ చేసినట్టు. ఏదో మసిబూసి మారేడుకాయ చేసి మేము ఊడిస్తున్నామని చెప్పుకోవడం అదంతా అబద్ధం. అది అబద్ధపు ప్రచారాలతోని కొనసాగుతున్న 3 దొంగ పార్టీలు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే అంటే మీరు అంటే యువత ఎడ్యుకేషన్ అంటారు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీ షాద్నగర్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుతలేదు అంటారా? 100% అభివృద్ధి చెందడం లేదు. ఎట్లా అంటారు? ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది లాస్ట్ 15 years నుంచి అత్యంత దారుణంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. గత పాలనలో తీసుకుంటే ఏమాత్రం గ్రామాలల్లో కనీసం పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫరూక్ నగర్ మండలంలోని కుందేలుకుంట అనే గ్రామము, అదేవిధంగా పూసలతండ, నేరెళ్ళ చెరువు గ్రామాల నుంచి కనీస బస్సు సౌకర్యం కూడా లేదు. ఓకే మీరే వెళ్ళండి, రేపొద్దున మీరే ఆ గ్రామాలకు వెళ్ళి తెలుసుకోండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి డిగ్రీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు బస్సులు లేక వారానికి 2-3 రోజులు వెళ్తారు పాఠశాలలకు కానీ విద్యా సంస్థలకు కానీ. మరి అట్లాంటి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యువత కానీ యువకులు కానీ మరి ఎట్లా చదువుకొని బాగుపడతారండి? ఇంకా ఎట్లా బాగుపడ్డట్టు? గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది, వీళ్ళు ఉన్నప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు మరి ఎట్లా బాగుపడుతుంది విద్యా వ్యవస్థ? ఇంకేడా అభివృద్ధి చెందింది? ఈరోజు మీరు వెళ్ళండి, రేపు మీరు ఈరోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా వస్తే అవసరమైతే వెళ్దాం పదండి అక్కడికి. కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి బస్సు ఫెసిలిటీ లేకపోతే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు ఎవరు చదువుకోవద్దా? గతంలో బస్సులే సౌకర్యం. మరి ఇప్పుడు శంకరన్న వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా చొరవ తీసుకుందా అంటే, మేము ఆల్రెడీ గతంలో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, పర్సనల్గా కూడా ఎమ్మెల్యే శంకరన్న గారు కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా అక్కడ బస్సు ఫెసిలిటీ లేదు. ఫెసిలిటీ లేక వాళ్ళు వారానికి 2 రోజులు వెళ్తారు. నాకు ఫోన్లు చేస్తారు చాలా మంది, మీకు ఎవిడెన్స్ ఇప్పిస్తా, బస్సులు లేక మేము వెళ్ళటం లేదా అని చెప్తారు. బస్సు ఎక్కాలంటే బూరులకు నడుచుకుంటూ రావాలి. అంటే దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు వాళ్ళు నడక ప్రయాణం చేసి బస్సు ఎక్కాలి. ఇంకా విద్యా వ్యవస్థ ఎక్కడ బాగుపడింది? అంటే ముందు చేస్తారు, ఇంకా 4 years ఇంకెక్కడ చేస్తారండి? 10 ఏళ్ల పాలనలో వాళ్ళకే సాధ్యం కాలేదు. అంటే వాళ్ళు ఎంతసేపు ఆస్తులు కూడబెట్టుకోవడానికి సాధ్యమైంది, ఫామ్ హౌజులుగా నిర్మించుకోవడానికి సాధ్యమైంది, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి సాధ్యమైంది, వీళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి సాధ్యమవుతుంది. మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకు సాధ్యమవుతుంది, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చేయడానికి వాళ్ళకి సాధ్యమవుతుంది లేదా? ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? వీళ్ళు 10 ఏళ్ల పాలన నుంచి ఇప్పటివరకు శంకరన్న వచ్చినప్పటి నుండి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శంకరన్న గారు మా షాద్నగర్ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు ₹1 కోటి కేటాయించాలని ఎక్కడైనా మాట్లాడినట్టు దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ఒక్కొక్క సంవత్సరానికి ఒక పాఠశాలకు 20,000 ఇస్తే వాళ్ళు ఏం బడ్జెట్ చేస్తారండి? మీరు కావాలంటే రివ్యూ తీసుకోండి. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఎంత ఇస్తున్నారు సంవత్సర బడ్జెట్? ఆ ₹20,000 కనీసం వాళ్ళ స్టేషనరీ కూడా సరిపోవండి. మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం గోడలు కూలిపోయినాయి. కొన్ని పాఠశాలలు అయితే శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయినాయి. అంటే మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మొగులిగితకు వచ్చిండు, అది గాల్లో మేడలే అండి. గతంలో కేటీఆర్ వచ్చి కూడా షాద్నగర్లో అంబేద్కర్ భవన్ 80 కోట్లతో కట్టిస్తా అని చెప్పిండు. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ప్రతి మండలానికి 50 కోట్లు కేటాయిస్తా అని చెప్పిండు. ఎక్కడండి? ఎక్కడ ప్రభుత్వం? వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు కూడా ఏం చేయట్లేదు. శంకరన్న ప్రతిరోజు ఏదో ఒక ఊరికి పోతాడు. మరి ఏదో ఒక ఊరికి పోయినప్పుడు కనీసం ఈ పాఠశాల ఇట్లా ఉంది అని సందర్శించి ఒక 10 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఎందుకు కేటాయించరు? వాళ్ళు విలాసవంతమైన జీవితాలు గడపడానికి వాళ్ళ దగ్గర 1000 కోట్లు సమకూర్చుకొని పెట్టుకుంటారు. మరి అదే పేద ప్రజలు చదువుకోవడానికి ప్రతి ఒక్క పాఠశాలకు ఎందుకు కేటాయిస్తలేరు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బురదలుకోవడం తప్ప, ఈ దొంగ కపట రాజకీయాలు తప్ప ఏ రోజు కూడా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఉరగబెట్టింది ఎడ్యుకేషన్ వ్యవస్థకు ఏం లేదండి. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గురుకుల పాఠశాలలు కొంచెం అభివృద్ధి చెందుతున్నాయి, కాస్మెటిక్ కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంట అని అంటారు. దానిపైన మీరేమంటారు? చెప్పడము ఏదైనా చెప్తారు వివేక్. మరి వారికి అంత చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు?
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే అన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అన్నీ పెట్టుకొని ఆయన్నే చేస్తుండు. గతంలో కేసీఆర్ కూడా రెవెన్యూ వ్యవస్థను ఆయన గుప్పిట్లోనే పెట్టుకుండు. ఓకే. భూములన్నీ చాలా చోట్ల కబ్జాలకు గురైంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అన్ని డిపార్ట్మెంట్లో అయ్యేటువంటి పదవులు ఏవైతే కేటాయించలేదో అవన్నీ ఆయన హస్తంలో పెట్టుకొని హస్తం గుర్తు పార్టీ అని చెప్పుకుంటుండు. ఓకే. ఇదంతా ఎడ్యుకేషన్ వ్యవస్థను మేము డెవలప్ చేస్తాము అని చెప్పడం కాదు. నిన్న మొన్న అది వచ్చింది ఏదో అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నామని అవి చెప్పడం కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఈ బీసీ కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగాను వివేక్. ముందుగా ఎస్సీ వర్గీకరణ మీద ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఏదైతే తీసుకొచ్చారో గతంలో, అది చేసేటప్పుడేమో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళంతా ఏం చేసిరంటే, ఈడబ్ల్యూఎస్ అనేది వాళ్ళకు అగ్రకులాలకు సంబంధించింది కాబట్టి దీన్ని ఎలాగోలాగా మనం ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేసిరంటే డైరెక్ట్ పార్లమెంట్ ద్వారా బిల్లు పాస్ చేయించుకోరు. ఓకే. మరి అదే తరహాలో ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ఎస్సీ వర్గీకరణ కూడా అదే తరహాలో చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. చేయాలన్న ఆలోచన తపన వాళ్ళకి లేదు. అంటే ఈ కింది కులాలు ఏవైతే అంటరానోళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళను ఈ అంటరానులనే చూడాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి ధోరణి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెయ్యరు. ఈ అనవసరంగా ఈ సుప్రీంకోర్టు ద్వారా ఈ హైకోర్టుల ద్వారా అని చెప్పి వాళ్ళకి వీళ్ళు చెప్పుకోవడమే జరుగుతుంది. కానీ పార్లమెంటులో ఎప్పుడైతే దాన్ని బిల్లును ఆమోదిస్తారో అప్పుడు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా 100% సపోర్ట్ చేస్తుంది. వర్గీకరణకు, ఎస్సీ వర్గీకరణకు ఎక్కడ కూడా బీఎస్పీ పార్టీ వ్యతిరేకం కాదు. ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే తెచ్చిర్రో ఈ ఏబిసిడి వర్గీకరణ, ఈ ఎస్సీ వర్గీకరణ కూడా అదే విధంగా తేవాలని మా యొక్క పోరాటం. అదేవిధంగా ఈ బీసీల యొక్క కులగణన ఏంటంటే, ఈ భారతదేశంలో అత్యధికంగా ఉన్నది బీసీలు. ఓకే. బీసీలు అని అత్యధికంగా ఉన్నదని వాళ్ళు ఎప్పుడైతే గుర్తిస్తారో ఖచ్చితంగా రాజ్యం అనేది వాళ్ళ చేతిలోకి వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ బీసీ కులగణన అనేది పూర్తి స్థాయిలో జరగనివ్వరు వాళ్ళు. ఎందుకంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, ఈ వైశ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో 5% ఉన్నోళ్ళే వాళ్ళు. ఈ 5% ఉన్నోళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది చేయకుండా దాన్ని ఆపుతారో వాళ్ళ చేతిలోనే రాజ్యం ఉంటుంది. వాళ్ళు ఆపకుండా ఎప్పుడైతే ఈ బీసీ కులగణన జరుగుతుందో 95% ఉన్నటువంటి ఈ భారతదేశంలో బహుజనుల చేతులకు రాజ్యం వస్తుందని చెప్పి వాళ్ళు బీసీ కులగణన అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోడీ బీసీ కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ లోపలికి ఆయన కన్వర్టెడ్ బీసీ అయింది. కొంతమంది నిజాలు చెప్తున్నారు కానీ నిజం మాట్లాడకూడదు అని చెప్పి అందరి నోళ్ళు మూయిస్తున్నారు. అందుకనే ఈ బీసీ కులగణన అనేది పూర్తి స్థాయిలో నాకు తెలిసి రాబోయే రోజుల్లో జరుగుతుందో జరగదో అని చెప్పి మాకైతే ఉంది. జరగదనే అనుకుంటున్నాము. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళే చేయాలి దాన్ని. వాళ్ళకి బీసీల పట్ల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు చేయడం లేదు. బ్రదర్, అసలు ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో మీరు ఒక నియోజకవర్గ లీడర్ కాబట్టి మీరు ఏమన్నా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవకాశం అనేది పార్టీ ద్వారా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇచ్చి ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మా పార్టీ నాయకత్వానికి, పార్టీ పెద్దలకు గౌరవించి వాళ్ళు ఏ దారిలో అయితే ఎప్పుడైతే వాళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాము. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లలో కూడా మా పార్టీ ఖచ్చితంగా ముందులో ఉంటుంది. ముందు స్థాయిలో కీలకంగా వ్యవహరించబోతుంది రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో. మేము మా సెల్ఫ్ డిజైన్ అంటే పోటీ చేస్తారా లేదా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా మా పార్టీ లీడర్ ఉంటారు కదా. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు కానీ, మాకు ప్రాతినిధ్యం వహించే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి దొడ్డి శ్రీనివాస్ గారు కానీ పార్టీ ప్రోటోకాల్ ప్రకారం అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేము సిద్ధంగానే ఉన్నాం. అది ప్రజలు నిర్ణయిస్తారు, మా పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే బ్రదర్, మీరు యువకులు కాబట్టి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గ యువకులకు మరియు తెలంగాణ
యువకులకు మీరు మా ఛానల్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు కానీ యువత కీలకమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ఇవన్నీ వచ్చినాయి, కానీ మనకు సంపూర్ణంగా గణతంత్ర రాజ్యం రావడం లేదు, స్వతంత్ర రాజ్యం రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో యువకులు కీలకమైన పాత్ర పోషించి రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్లో ఏమవుతుందంటే యువతను మద్యానికి, డబ్బుకు, చెడు వ్యసనాలకు గురి చేసి డబ్బులు పంచి ఓట్లు దండుకొని తర్వాత బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా ఇంకా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు గురి చేసి రాజకీయాలు చేపిస్తారు మనతోని. కాబట్టి యువకులు గ్రహించాలి మిత్రులారా. షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేసి మరి ఒకటి చెప్తున్నా, రాబోయే రోజుల్లో యువత రాజకీయాల్లోకి రావాలి, యువత కీలకమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే ఈ రాజకీయం అనేది ఒక చీడపురుగు లాగా తయారవుతుంది. కాబట్టి మీరంతా దీన్ని గమనించాలి. గమనించి మీ సొంత గ్రామాలల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుకలుగా మారాలి, కానీ ప్రశ్నార్థకంగా మిగలొద్దు అని చెప్పి నేను యువకులకు చెప్తున్నా. ముఖ్యంగా మీ గ్రామాలలో ఉన్నటువంటి యువకులకు మీరు ముందుగా ఉండి చెడు వ్యసనాలకు గురి కాకుండా, చెడు ఆలోచనలకు గురి కాకుండా ఒక స్పష్టమైనటువంటి దారిలో నడవాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే మనం ఎప్పుడైతే చదువుకొని ముందుకు వెళ్తామో మనం రాబోయే రోజుల్లో మన జీవితాలు కూడా ముందరికెళ్తాయి. కాబట్టి దీన్ని గమనించాలి. ఎగ్జాంపుల్ ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, అక్కడ నుంచి మహనీయులు ఎంతోమంది ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళు మనకు ఇంత గొప్ప భారత రాజ్యాంగాన్ని మనకు అందించి అన్ని హక్కులను కల్పిస్తే ఆ హక్కులను ఈరోజు కాలరాసే విధంగా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎంతోమంది చెడు పద్ధతుల, చెడు వ్యసనాలకు మనల్ని గురి చేస్తూ వాళ్ళు చలామణి అవుతున్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులకు మనం ఎక్కడ లొంగకుండా, అమ్ముడు పోకుండా స్థానిక ఎలక్షన్లల్లో ఎప్పుడైతే మన చేతుల్లో పవర్ పెట్టుకుంటామో అప్పుడు మన రాబోయే తరాలకు కూడా మనం ఖచ్చితంగా ఒక దిక్సూచిగా మనము నిలబడతాము. మన పేరు కూడా మన గ్రామాలల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి మన యొక్క హావభావాలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ మన భవిష్యత్తు తరాలకు మనము ఒక మంచి మార్గంగా నడవాలని కోరుకుంటూ యువతకు మరీ చెప్తున్నా, చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు దగ్గర కాకుండా ఎప్పుడైతే చదువుకొని మన మంచి మార్గంలో నడుస్తామో అప్పుడే మన భవిష్యత్తు, మన గ్రామాల భవిష్యత్తు మారుతుంది. ఓకే, మీరు ఈ టైం కేటాయించి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.